speak in English. Agree? Sir. So English lo nu cheptundra what you have learned. See, don't take it in a wrong way. Whatever I am saying is for you, for your career. Okay. See, Subodh చెప్పాడు బట్ స్టోరీ ఫ్రేమింగ్ అనేది అక్కడక్కడ మిస్ అయింది. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ Subodh has told me. ఓకే, సో 90% మ్యాచ్ చేశాడు. బట్ స్టోరీ టెల్లింగ్ అనేది కరెక్ట్గా లేదు. ఇంటర్వ్యూలోనే if someone asks you about what is WannaCry అంటే what will you tell? The WannaCry is a ransomware attack which will be held on May 2017 and it will be... Your voice is very low. Yeah. The WannaCry is a ransomware attack. It will be held on May 2017. It will be held on 2 lakh victims and 30 lakh computers are infected. మీకు వినిపిస్తుందా Subodh? కొంచెం చాలా మైల్డ్ గా అనిపిస్తుంది. ఓకే ఓకే ఫైన్. సో నేను చెప్తాను. ఓకే గైస్ టేక్ ఇట్ డౌన్. ఎస్ సి Subodh నువ్వు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్. ఓకే, బట్ నా వర్షన్ లో చెప్తాను. ఓకే, సో వాట్ ఈస్ WannaCry, వై ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ అటాక్ అని నేను చెప్పాను కదా. సో నువ్వు చెప్పినట్లు ఎస్. సో WannaCry అనేది ఫస్ట్ ఎన్ఎస్ఏ అంటే ఏంటి? నేషనల్ సెక్యూరిటీ అసోసియేషన్ ఏదో అంటారు, యుఎస్లో ఉంటుంది అనమాట. ఓకే, సో దే డూ R&D. సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే అదొక ఆర్గనైజేషన్. దే డూ R&D ఇన్ మెనీ అప్లికేషన్స్ అండ్ దే విల్ ఐడెంటిఫై ద బగ్స్. అలాగా వాళ్ళ రీసెర్చ్లో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎస్ఎంబిలో వల్నరబిలిటీ అనేసి ఉంది అని కనుక్కున్నారు. యాజ్ యూ సెడ్, ఎస్ఎంబి అనేది ఏంటి? ఎస్ఎంబి అంటే మన కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే ఇది నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అంటారు. ఓకే, ఇది సో ఇక్కడ ఇది నెట్వర్క్ డిస్కవరీ, ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్. సో ఈ రెండు కానీ ఆన్ చేసి ఉంటే ఎస్ఎంబి అనేది ఎనేబుల్ అయినట్టు అనమాట. ఓకే, సో ఎస్ఎంబి పోర్ట్ నెంబర్ వచ్చేసి ఓకే యాక్చువల్గా 445 ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. సో ఇప్పుడు మన గూగుల్లో ఓకే గూగుల్లో ఎస్ఎంబి ప్రోటోకాల్ అనేసి నువ్వు కొట్టినట్లయితే, లేకపోతే ఎస్ఎంబి పోర్ట్ నెంబర్ అని కొట్టినా కూడా ఓకే. సో డిఫాల్ట్ ఈజ్ ద 445 యాక్చువల్గా. ఆల్టర్నేట్ వచ్చేసి 139. ఓకే, సో ఎక్కువగా 445 ఈజ్ ద మోస్ట్ యూస్డ్. సో ఈ పోర్ట్ 445 TCP ఆర్ UDP అని రాసింది కదా. సో 445 is the default port number and alternate port number is 139. Okay, mostly used. Okay, so SMB లో మళ్ళీ 3 వర్షన్స్ ఉన్నాయి. SMB V1, V2, V3 3 వర్షన్స్ ఉన్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాల్సింది.
ఓకే, నేను చెప్పింది విచ్ ప్రోటోకాల్ హ్యాస్ ఎ వలనరబిలిటీ అన్నప్పుడు మీరు ఎస్ఎంబి గురించి ఫస్ట్ చదువుకొని రావాలి, రైట్? అంటే నేను ఎలా అడిగానంటే క్వశ్చన్ ఒక డాక్యుమెంట్లో మొత్తం ఆన్సర్ ఉండదు, రెండు మూడు డాక్యుమెంట్స్ రాసి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క డాక్యుమెంట్. నేను అడిగింది అలా అడిగాను. సో మీరేంటి ఒకే ఒక డాక్యుమెంట్ చూసి దాంట్లో ఏముందో చెప్పారు. సో ఎస్ఎంబిలో 3 వర్షన్స్ ఉన్నాయి, ఎస్ఎంబి V1, V2, V3. ఓకే, సో వై వానాక్రై ఈజ్ ఏ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఆల్ టైమ్ అనేసి ఎందుకు అంటున్నారంటే, ఎస్ఎంబి V1 తీసుకుంటే ఎస్ఎంబి V1 అనేది ఓల్డర్ వర్షన్. సో ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్ సర్వర్ 2003, విండోస్ NT 98, XP, వీటిల్లో ఎస్ఎంబి V1 ఒకటే ఉంటుంది. ఈ విండోస్ 7 నుంచి మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ఎస్ఎంబి V2, V3. ఓకే, సో లేటెస్ట్ వర్షన్స్లో 3 వర్షన్స్ ఉన్నాయి, ఎస్ఎంబి V1, V2, V3. ఓల్డర్ వర్షన్స్లో ఏమున్నాయి, ఓన్లీ V1 ఒకటే ఉంది. ఓకే, సో వలనరబిలిటీ దేంట్లో ఐడెంటిఫై చేశారు, ఎస్ఎంబి V1లో ఐడెంటిఫై చేశారు, రైట్? సో అప్పుడు ఏమైందంటే మైక్రోసాఫ్ట్ హ్యాస్ రిలీజ్డ్ ఎ ప్యాచ్. మీరు చెప్పినట్టు మైక్రోసాఫ్ట్ మే జూన్ ఆ టైంలో ప్యాచ్ చూసేటప్పుడు రిలీజ్ చేసి అఫీషియల్గా అనౌన్స్ చేసింది, వీ వోంట్ సపోర్ట్, వీఆర్ గోయింగ్ టు స్టాప్ దిస్, వీ హ్యావ్ స్టాప్డ్ సపోర్టింగ్ ద ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అఫీషియల్గా అనౌన్స్ చేసి విండోస్ 7 నుంచి ప్యాచెస్ రిలీజ్ చేసింది. అప్పటికే 2017లో కూడా పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ త్రూఅవుట్ ద వరల్డ్, దే ఆర్ యూజింగ్ XP సిస్టమ్స్ ఫర్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో, నెక్స్ట్ చిన్న కంపెనీస్లో, సూపర్ మార్కెట్స్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా XP బేస్డ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్స్ అన్నమాట. సో అందుకని త్రూఅవుట్ ద వరల్డ్ the spreading of this ransomware is unstoppable. ఎందుకంటే విండోస్ 7లో ప్యాచ్ చేయకపోయినా స్ప్రెడ్ అవుతుంది, విండోస్ ఓల్డర్ వర్షన్స్లో నువ్వు ఏం చేసినా కూడా ఆపలేవు, రైట్? ఓకే, సో ఎందుకంటే దట్స్ 0 day అటాక్, నో వన్ కెన్ స్టాప్ ఇట్. అక్కడ మనకు 445 ఓపెన్ అయ్యి ఉంది అని తెలిస్తే చాలు, ఓకే, ఈజీగా మనం రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి రిమోట్గా కనెక్ట్ అయ్యి యూ కెన్ డంప్ ఏ మాల్వేర్. ఓకే, అలా చేయొచ్చు అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఎ వార్మ్. సో what is the advantage of worm? It will spread in the network self-replicating automatically because there is a weakness exists, right? Okay, so that's how WannaCry అనేది disaster. Okay, so no one were able to stop at that point of time. World disaster అని చెప్పొచ్చు 2017 with respect to malware. ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పిందంతా దాంట్లో కవర్ అయింది. ఓకే, ఓన్లీ థింగ్ యూ మిస్డ్ ఈస్ ఎస్ఎంబి వర్షన్స్ ఏంటి, ఓకే, ఈజ్ ద వన్ విచ్ యూ హ్యావ్ మిస్డ్, అంతేనా? ఓకే, ఎస్. సో ఆ షాడో బ్రోకర్స్ అనేవాళ్ళు, సో NSC నుంచి ఎవరి దగ్గర మనీ ఇచ్చి కొన్నారు, ఎవరికి ఇచ్చారు అనేది ఈవెన్ నౌ నో వన్ నోస్. ఫైన్. వాట్ ఈస్ కిల్ స్విచ్? కిల్ స్విచ్ ఇందాక చెప్పింది కరెక్ట్ అండి. ఫర్ కిల్ స్విచ్ ఐ మీన్ సేఫ్టీ మెకానిజం ఇన్ ద యూజెస్ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్. Subodh, no, కిల్ స్విచ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ WannaCry. నేను కిల్ స్విచ్ అంటే అది రిలేటెడ్ టు WannaCry, నాట్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఎమర్జెన్సీ మనకెందుకు?
సో యువర్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. నువ్వు డాట్స్ కనెక్ట్ చేయాలి ఇక్కడ. ఓకే. అయితే నేను డిఫరెంట్ గా వేరే ఇదే చూసినట్టు చేసేది, ఉన్నాను అందరూ అయితే. చేసేది తప్పు ఇదే. నేను కావాలనే పక్కన వానాకరై అని రాయలేదు. వాట్ ఈస్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అని. నువ్వేం చేస్తుంటావు, జస్ట్ కిల్ స్విచ్ తీసుకుపోయి గూగుల్లో కొట్టి దాని నుంచి నోట్స్ తీసుంటావు. యా యా అంటే అదే నెంబర్ ఆఫ్ చేశాను. సో వాట్ యు హావ్ డన్ ఈస్ రాంగ్. సో ఫస్ట్ థింగ్ I am asking about kill switch for WannaCry. Okay, kill switch for WannaCry. So okay, kill switch for WannaCry. So మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. SMB V1 వల్ల ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అటాక్ ఆఫ్ ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ స్ప్రెడింగ్ రిగరస్లీ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఈ అటాకర్ అనేవాడు ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆ మాల్వేర్లో ఈ సెట్ వన్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ హీ వాంట్స్ టు స్టాప్ స్ప్రెడింగ్, ఓకే, దట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్. అలాగే డిజైన్ చేసాడు మాల్వేర్ని. సో ఏంటి అంటే ఇప్పుడు మాల్వేర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. నో వన్ వేర్ ఏబుల్ టు స్టాప్ ఇట్. మైక్రోసాఫ్ట్ ఏమో ప్యాచ్ ఆపేశారంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా ఆపాలి దీన్ని? ద ఓన్లీ పర్సన్ హూ కెన్ స్టాప్ ఈస్, ఐ మీన్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ఇట్ ఈస్ ఎవరైతే ఆ మాల్వేర్ క్రియేట్ చేశాడో వాడే. అన్నట్లుగా వాడు ఏం చేశాడంటే ఒక ఎక్స్ట్రా కోడింగ్ అనేది ఇంజెక్ట్ చేశాడు ఆ మాల్వేర్లో. సో స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇదే కిల్ స్విచ్ అన్నమాట. సో పైన కిల్ స్విచ్ అని చూసారు ఇక్కడ నా కర్సర్. సో ఈ కిల్ స్విచ్ అంటే ఏంటంటే అతను ఏం చేశాడంటే ఎప్పుడైతే కానీ ఈ మాల్వేర్ dropper.exe అనేది మీ సిస్టంలో డంప్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇట్ విల్ కనెక్ట్ టు దిస్ యూఆర్ఎల్కి కనెక్ట్ అవుతుంది. సో ఈ యూఆర్ఎల్ కూడా ఎంత హీ హ్యాస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ అన్ ఎన్క్రిప్టెడ్ యూఆర్ఎల్. నో వన్ విల్ ఐడెంటిఫై దిస్. ఒక ఎన్క్రిప్టెడ్ యూఆర్ఎల్కి కనెక్టెడ్ అవుతుంది ఇంటర్నెట్కి. ఓకే, కనెక్ట్ అయినప్పుడు ఈ యూఆర్ఎల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తే అప్పుడు SMB వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ అయ్యి MS-170170 సో ఎక్స్ప్లాయిట్ అయ్యి అప్పుడు ఇట్ విల్ లోడ్, వ్యాలెట్ లోడ్ అవుతుంది. వానాక్రై అనేసి వ్యాలెట్ లోడ్ అవ్వి టాస్క్ షెడ్యూలర్స్ క్రియేట్ అయ్యి సో ఇట్ విల్ స్లోలీ ఎన్క్రిప్ట్ ఆల్ యువర్ డిస్క్. ఓకే, సో AES ఎన్క్రిప్షన్ యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ సేమ్. ఓకే, సో సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ యూస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఫైనల్లీ ఇట్ విల్ ఎన్క్రిప్ట్ అన్ని మల్టిపుల్ ప్రాసెస్ అన్ని స్టాప్ అయిపోయేసి పర్సిస్టెన్స్ అన్ని క్రియేట్ అయ్యి at one point of time it will delete all the shadow copies and it will encrypt the files. Okay, so ఇదంతా in depth analysis మనకు అవసరం లేదు. బేసిక్గా here what I'm talking about is step 1 ఫస్ట్ URL కనెక్ట్ అవుతుంది. ఓకే, సో స్టెప్ 2 ఏంటి, న్యూ సర్వీస్ క్రియేట్ అవుతుంది. అంటే మాల్వేర్ డ్రాప్ అవ్వగానే న్యూ సర్వీస్ క్రియేట్ అయ్యి వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిట్ అవుతుంది. తర్వాత స్టెప్ 3లో వానాక్రై అనే కాన్ఫిగ్ ఫైల్స్ డ్రాప్ అవుతాయి. ఓకే, సో తర్వాత ఫుల్ కంట్రోల్ తెచ్చుకుంటుంది. తర్వాత CNC కమ్యూనికేషన్ కోసం ప్రిపేర్ ద టార్ ఇన్ఫో, లోడ్ ద బిట్ కాయిన్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో తర్వాత ఈ ఫైల్స్ అన్ని డంప్ అవుతాయి. తర్వాత AES ఎన్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఎన్క్రిప్టింగ్ ఆల్ ద ఫైల్స్ వన్ బై వన్ అన్ని సర్వీసెస్ స్టార్ట్ అయ్యి వన్ బై వన్ ఎన్క్రిప్ట్ అయ్యి ఫైనల్గా మీ సిస్టమ్ మొత్తం లాక్ అయిపోద్ది. దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ విల్ వర్క్.
ఓకే, సో వాట్ ఈస్ దిస్ కిల్ స్విచ్ అంటే, ఈ కిల్ స్విచ్ యూఆర్ఎల్ ఉంది కదా ఇక్కడ, దిస్ ఈజ్ ఎ డమ్మీ యూఆర్ఎల్. ఇది యాక్చువల్గా ఉండదు, ఎగ్జిస్టింగ్లో ఉండదు. వాడు ఎలా డిజైన్ చేశాడంటే, మాల్వేర్ డంప్ అవ్వగానే ఫస్ట్ యూఆర్ఎల్ కనెక్ట్ అవుతుంది. యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అంటే మాల్వేర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. యూఆర్ఎల్ ఫౌండ్ అని వస్తే మాల్వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా డిజైన్ చేశాడు. సో ఫస్ట్ మాల్వేర్ డ్రాప్ అవ్వగానే ఫస్ట్ ఇది ఈ యూఆర్ఎల్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, సిఎన్సి కమ్యూనికేషన్. సో నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది యూఆర్ఎల్. అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట, మాల్వేర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ టైంలో ఏం జరిగిందంటే, దర్ ఆర్ లాట్ ఆఫ్ మాల్వేర్ అనలిస్టులు ఉన్నారు. ఆ మాల్వేర్ అనలిస్టులు ఒకడు రష్యన్ బేస్డ్, జర్మన్ బేస్డ్ మాల్వేర్ స్పెషలిస్ట్. అతను ఏం చేశాడంటే, హీ వాజ్ డూయింగ్ ఎ రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, మాల్వేర్ రివర్స్ ఇంజనీరింగ్ అంటారు, స్టెప్ బై స్టెప్ గోయింగ్ బ్యాక్. ఓకే, సో అతను శాండ్ బాక్సింగ్ చేశాడు అనమాట. సో శాండ్ బాక్సింగ్ అంటే అసలు ఏమి జరుగుతుంది, ఒక మాల్వేర్ అనేది సిస్టంలో. నేను మీకు హైబ్రిడ్ అనాలిసిస్ అని చూపించాను మొన్న, రైట్? చూపించాను కదా, మాల్వేర్స్ రిలేటెడ్ హైబ్రిడ్ అనాలిసిస్లో ఓకే, ఏదన్నా ఒక మాల్వేర్ శాంపిల్ కానీ మనం కానీ అటాచ్ చేస్తే వైరస్ టోటల్ లాగే హైబ్రిడ్ అనాలిసిస్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్, ఐ విల్ షో యూ వన్స్ అగైన్. ఓకే, సో హైబ్రిడ్ అనాలిసిస్, ఇక్కడ ఫైల్ కలెక్షన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ చేసిన వాళ్ళు, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మలిషియస్ ఫైల్స్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ అది చెప్తుంది, ఇప్పుడు లెట్స్ సే farcry.txt అనేది మలిషియస్. నేను దీని మీద కానీ క్లిక్ చేశానంటే సో ఫుల్ హైబ్రిడ్ అనాలిసిస్ చెప్తుంది అనమాట ఇది. సో క్రౌడ్ స్ట్రైక్లో వైరస్ టోటల్ 7% ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్, సో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని దాని గురించి డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ సరిగ్గా లేదు, సో we can have something else. సో స్టెప్ బై స్టెప్ అనాలిసిస్, ఒక ఫైల్ అనేది సిస్టంలో డంప్ అయిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్ అనేసి వాళ్ళు మొత్తం, నేను సైబర్ కిల్ చైన్ ఏం చెప్పానో ఆ సైబర్ కిల్ చైన్ ద్వారా దే విల్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇన్సిడెంట్ రెస్పాన్స్లో ఏముంటుంది, సో వాట్ విల్ హ్యాపెన్, సో అలాగే స్టెప్ బై స్టెప్ ఇస్తారనమాట. ఓకే, సో ఇలాగ వాడు శాండ్ బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఆడికి అర్థమైంది ఏంటంటే, మాల్వేర్ డంప్ అవ్వగానే ఫస్ట్ అది యూఆర్ఎల్ కనెక్ట్ అవుతుంది అని ఐడెంటిఫై చేశాడు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై, సో సమ్వన్ ఫ్రమ్ జర్మనీ ఆర్ రష్యా. ఓకే, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ద రీసెర్చ్ దట్ టైమ్, బట్ దెర్ వాజ్ వన్ పర్సన్, ఐ డిడ్ంట్ రిమెంబర్ హిస్ నేమ్. అతను చేశాడు. అతను చేసి ఈ యూఆర్ఎల్ ఐడెంటిఫై చేశాడు. ఈ యూఆర్ఎల్ని అసలు ఏంటి యూఆర్ఎల్ అని చెప్పేసి గోడాడీకి వెళ్ళి యూఆర్ఎల్ పేస్ట్ చేశాడు. whois.com అక్కడ పేస్ట్ చేస్తే యూఆర్ఎల్ ఈజ్ అవైలబుల్ ఫర్ బై అనేసి ఉంది. దట్ ఫర్ $2.5 or $3 సంథింగ్. సో వీడు ఓకే లెట్ మీ బై దిస్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ లెట్స్ సీ అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ కొనేసాడు ఆ యూఆర్ఎల్. యాజ్ సూన్ యాజ్ ఈ బ్రాట్ ఇట్, మాల్వేర్ స్ప్రెడ్ ఆగిపోయింది. అందరికి అర్థం కాలేదు ఎలా ఆగిపోయింది, స్ప్రెడ్ ఎలా ఆగిపోయిందని. మళ్ళీ అందరూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ యూఆర్ఎల్ కనెక్ట్ అవుతుంటే మాల్వేర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, యూఆర్ఎల్ కానీ కనెక్ట్ అవ్వకపోతే మాల్వేర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఫైనల్లీ whois.comలో అందరూ ఐడెంటిఫై చేశారు, ఇది సమ్ గాయ్ బై బాట్ ఇట్ అని. సో ఎవరైనా ఆరాధిస్తే ఒక మాల్వేర్ స్పెషలిస్ట్. సో ఈ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ దట్ డే. ఓకే, హీరో అయిపోయాడు అనమాట ఆ రోజు అతను. ఓకే, సో తర్వాత అతన్ని డెఫ్కాన్ అనేసి ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది మామూలు సైబర్ సెక్యూరిటీలో. ఎవరైనా కానీ ఎక్స్పర్ట్స్ అయితే ఇఫ్ దే స్పీక్ ఇన్ డెఫ్కాన్, సో దట్ ఈస్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఓకే, సో దే హ్యావ్, సో అతనికి అక్కడికి ఇన్విటేషన్ వచ్చింది, కమ్ అండ్ స్పీక్ అని అబౌట్ దిస్, బికాస్ దిస్ ఈజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్, యూ హ్యావ్ టు స్పీక్ అండ్ టెల్ దెమ్ అండ్ గైడ్ ద పీపుల్, సో హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ అటాక్స్ అనేసి ఒక కాన్ఫరెన్స్ ఇవ్వండి అంటే ఈజ్ రెడీ టు గివ్. కానీ అదే టైంలో సైబర్ పోలీస్ ఆఫ్
రష్యా జర్మన్లు దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ అబౌట్ హిమ్ ఇన్ డీప్. ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమైంది, దిస్ గా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ప్రెడింగ్ మెనీ మాల్వేర్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, చాలా కేసులు ఉన్నాయన్నమాట ఇతని మీద. అతను తీసుకెళ్ళి జైల్లో వేసారు. సో సేమ్ డే ఈ బికమ్ ఏ హీరో అండ్ సేమ్ డే ఈ వెంట్ టు జైల్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్, సో చెప్తున్నా జనరల్గా. సో బట్ హీఈస్ ద వన్ హూ ఐడెంటిఫైడ్ దిస్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మాల్వేర్. No malware in the world like this. This is called an innovative attack. అందుకే నేను మిమ్మల్ని దీని గురించి చదువుకొని రమ్మని చెప్పింది. ఇప్పుడు నేను చెప్తే ఏముంటుందంటే ఓకే అవునా సరేలే ఓకే అనిపిస్తుంది. అదే నువ్వు చదివితే 10 పేజీలు చదివితే నీకు అది గుర్తుండిపోద్ది, రైట్? సో ఇప్పుడు నేను ఈ చూపించిన ఈ డయాగ్రామ్ మీకు దొరికేదానికే యూ నీడ్ 1 hour. అవునా కదా శుభోద్? సి ఇప్పుడు ఈ కరెంట్ ట్రెండ్ ఏంటంటే నో వన్ వాంట్స్ టు రీడ్. ఐ డోంట్ నో వై. అంతా ఏంటంటే ఒక కేక్ తయారు చేసి కట్ చేసి ముందు పెడితే తింటున్నారు. అంత రెడీమేడ్ కుకింగ్. ఐ డోంట్ నో వై. మా టైంలో మేము ఎలా చదివేవాళ్ళం తెలుసా? అఫ్ కోర్స్ అందరికి జాబ్స్, నాకు కూడా 10 hours జాబ్ ఉంటుంది, బట్ స్టిల్ ఐ విల్ రీడ్ సంథింగ్ న్యూ. ఇప్పుడు నేను మీకు డెలివర్ చేయాలంటే క్లాసు ఫస్ట్ నేను చదవాలి కదా. ఇప్పుడు అందరికీ ఇప్పుడు మీకే కాదు, నేను వేరే వాళ్ళకి కూడా చెప్తాను కదా, నాకు వేరే బ్యాచ్ కూడా ఉంటుంది. ఓకే, సమ్వన్ హూ హ్యాస్ డన్ మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అలాంటి వాళ్ళు కూడా వస్తారు నా దగ్గరికి. వాళ్ళు అడిగే క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తేనే కదా దే ఫీల్ ద టైం వర్త్. లేకపోతే వాళ్ళు ఏమంటారు, అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు తనకి ఏం రాదు అనుకుంటారు కదా. సో నేను దానికి ప్రిపేర్ అవ్వాలి కదా. నేను ఎందుకు మీరు అవ్వట్లేదా నేను అడుగుతున్నాను. మీ అందరికి జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు గ్రో. సో నేనేం చెప్తున్నానంటే చెప్పింది అట్లీస్ట్ ఆ వీక్లో చదివేస్తే, ఇప్పుడు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ, డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. ఇప్పుడు నేను మీకు 15 slides ఇచ్చాను. 15 slides ఇస్తే మీరు ఫైనల్లీ మీరేం అడిగారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వమన్నారు. బట్ మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఫస్ట్ యూ రీడ్ ది స్లైడ్స్. నేను కోర్స్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాననేది మై ఇంటెన్షన్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసాను అనుకో, నువ్వు మొత్తం స్లైడ్స్ చదువుతావా? యూ విల్ నాట్ రీడ్. అంటే నేను ప్రతి బ్యాచ్లో చాలామంది ఇట్లాగే అడుగుతారు నన్ను, ఓకే సార్ ఇప్పటి వరకు అయిన దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి అని. బట్ దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్ కదా. ఇదేం ఎగ్జామ్ కాదు టు గెట్ 50% మార్క్స్ అండ్ పాస్. అగ్రీ? సో నా ఇంటెన్షన్ ఏంటంటే చెప్పింది మొత్తం మేము గుర్తుండిపోవాలి. ఏంటంటే ఈ నెట్వర్కింగ్, ఈ సైబర్ సెక్యూరిటీ అనేది, ఇన్నోవేషన్ అనేది ఇట్ ఈస్ కమింగ్ అప్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ ద కాన్సెప్ట్స్ విల్ రిమైన్ సేమ్. డాస్ అటాక్ ఎప్పటికి మారదు, బ్రూట్ ఫోర్స్ అటాక్ ఎప్పటికి మారదు, పోర్ట్ నెంబర్స్ ఎప్పటికి మారవు, ఓఎస్ఎల్ లేయర్స్ ఎప్పటికి మారవు, టీసీపీ ఎప్పటికి మారదు, యూడిపి ఇప్పటికి మారదు. ఇప్పుడే కాదు, నీకు నీ పిల్లలకి కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఓన్లీ థింగ్ విల్ చేంజ్ ఇస్ టెక్నాలజీ లైట్గా మారుతుంటుంది, బట్ బేసిక్స్ అనేది ఎప్పుడు మారదు. అందుకనే నేను ఈ ఎస్ఏపి గిసేపి జావా గీవా ఇవన్నీ మారుతాయి. ఇప్పుడు జావా ఉంటుంది, రేపు ఇంకొకటి ఏదో వస్తుంది. ఈరోజు బిఐ ఉంటుంది, రేపు ఇంకోటి ఏదో వస్తుంది. సో ఒకప్పుడు ఎస్ఏపి అంటే టాప్. ఎస్ఏపి లాంటివి ఇప్పుడు చాలా ఉన్నాయి. సో వాళ్ళందుకనే కదా వేరే కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అనాగినా అని. ఎందుకు? డౌన్ అయిపోతుంది కాబట్టి మార్కెట్, రైట్? సో బట్ సైబర్ సెక్యూరిటీలో మారవు. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రీడ్. అట్లీస్ట్ సాటర్డే సండే అన్న కూర్చొని చదవండి ఒక 1-2 hours. చదివేది చదవండి మీ ఇష్టం, బట్ మై సజెషన్ చదివితేనే కదా కెరియర్ ఉంటుంది. ఫైన్. నా ఇంటెన్షన్ ఏంటంటే నా దగ్గర ఎవరైనా వచ్చి చదువు చెప్పించుకుంటే ఐ వాంట్ దెమ్ టు బి సక్సీడ్ ఇన్ ద లైఫ్.
ఓకే, నాకు వీలైనంత వరకు సహాయం చేస్తాను. ఓకే, సో నాట్ అబౌట్ మనీ. ఇప్పుడు మీకు చూసినట్లయితే నేను ఒకసారి అడిగాను మిమ్మల్ని మనీ కూడా. సో మామూలుగా ఎవరైనా మీరే చెప్పండి, ఎవ్వరు ఉంటారు ఇలాగా. ఓకే, సో ట్యూషన్ ఫీజు పెట్టు తర్వాత కోర్సుకి రానేటోళ్ళే ఉంటారు, రైట్? నేను అట్లా కూడా చేయను ఎప్పుడు. ఫస్ట్ లెట్ మీ గివ్ మై నాలెడ్జ్, తర్వాత తీసుకుందాంలే ఎప్పటికైనా ఇస్తారులే అన్నట్టుగా ఉంటాను. మీరు అట్లీస్ట్ దానికన్నా రెస్పెక్ట్ ఇవ్వండి, దానికన్నా రెస్పెక్ట్ ఇచ్చి చదవండి అంటున్నాను. ఉం? ఊరికి మనం క్లాస్కి రండి అంటే నాకు వర్క్ ఉంది కదా. సో నేను కూడా 20 hours పని చేస్తాను. సో ఫైన్. తర్వాత ఓకే, ఎనీవే విల్ కీప్ దట్ సైడ్. తర్వాత ఇంకొక మాల్వేర్ అనేది వచ్చింది, దాన్నే పెటాయా ర్యాన్సమ్వేర్ అంటారు. సో పెటా ఈజ్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ వానాక్రై. సో పీపుల్కి ఇంకా ఏంటంటే ఈ వానాక్రై అనేది ఈ MS-0170 స్టిల్ ఎగ్జిస్ట్, ఇంకా మనం స్ప్రెడ్ చేయొచ్చు అని చెప్పేసి, ఇంకొక మాల్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. విత్ ఇన్ ఏ షార్ట్ టైం 1-2 months టైంలో ఇంకొక మాల్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు అటాకర్స్. ఓకే, దాన్నే పెటాయా ర్యాన్సమ్వేర్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సేమ్ కాన్సెప్ట్ నేను మీకు నిన్న కూడా చెప్పాను. సో ఫైల్ లెస్ మాల్వేర్స్ ఎలా ఎగ్జిక్యూట్ అయితే దే యూజ్ ఎ పవర్ షెల్, ఓకే, ఆర్ జావా స్క్రిప్ట్ ఆర్ షెల్స్ కోడ్ అని చెప్పాను. ఇక్కడ కూడా సేమ్. సో దే యూజ్ ఫస్ట్ పవర్ షెల్. ఇన్ కేస్ పవర్ షెల్ బ్లాక్ అయితే దే యూజ్ WMI. ఇది కూడా చెప్పాను నిన్న. సో వాట్ ఈస్ యూజ్ ఆఫ్ WMI, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ పవర్ షెల్, సో వాట్ ఈస్ యూజ్ ఆఫ్ టాస్క్ షెడ్యూలర్, ఇవి చెప్పాను. దిస్ క్రియేట్స్ ఎ పర్సిస్టెన్స్ అని. ఓకే, ఈ మాల్వేర్ డంప్ అవ్వగానే ఇవి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఓకే, సో ఇట్ విల్ లుక్ ఫర్ ఎటర్నల్ బ్లూ. ఎటర్నల్ బ్లూ అంటేనే అదే మీరు చెప్పిన వల్నరబిలిటీ. ఓకే, SMB-v1 వల్నరబిలిటీ. సో SMB-v1 వల్నరబిలిటీలో ఈ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో lscss.exe అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ ఇస్ ఫర్ Windows 7, 8. XP అయితే సేమ్, దీన్ని ఎటర్నల్ రొమాన్స్ అంటారు. సో ఏదో ఒకటి ఈస్ బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈ పవర్ షెల్ ద్వారా ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల ఓకే, సో రన్ ఇట్ యూజింగ్ రన్ DLL32.exe అంటే DLL ఫైల్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అప్పుడు ఈ ఫైల్స్ డంప్ అవుతాయి. కమాండ్ లైన్లో ఇది ఎగ్జిక్యూట్ అయ్యేసి ఫైల్స్ డంప్ అవుతాయి. ఫైల్స్ డంప్ అవ్వగానే సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, డిస్క్ మోడిఫికేషన్ జరుగుతుంది. మిమికాట్స్, నేను మిమికాట్స్ గురించి మీకు డీటెయిల్గా ఒక డెమో చూపిస్తాను. ఒక సిస్టంలో కానీ మిమికాట్స్ అనే ప్రాసెస్ కానీ పవర్ షెల్ మిమికాట్స్ రెండు ఒకేసారి కానీ మీకు కానీ ఎగ్జిక్యూట్ అయినట్టు తెలిసింది అంటే యువర్ సిస్టమ్ ఈజ్ ఆల్మోస్ట్ కాంప్రమైజ్డ్. ఆల్మోస్ట్ కాదు, కాంప్రమైజ్డ్ అంతే. ఇంకా ఆ సిస్టమ్ని ఫార్మాట్ చేసేయడమే. సో మిమికాట్స్ అనేది అంత డేంజరస్ ప్రాసెస్ అనమాట. సో ప్రాసెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు టాస్క్ మేనేజర్లోకి వెళ్ళారంటే ఇవన్నీ ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ నేమ్ అని ఉందా ఇక్కడ కనిపిస్తుందా? సో ఇవన్నీ ప్రాసెస్. ఓకే, సో విన్ లాగ్ ఆన్ XDS WMI. సో ఇక్కడ సార్ ఇక్కడ కూడా WMI priv.exe ఉంది కదా సార్, అంటే మీ సిస్టమ్ కాంప్రమైజ్ అయినట్టు అంటే నేను నిన్న చెప్పాను WMI priv.sc.exe అనేది యూజ్డ్ ఫర్ ఇట్ షుడ్ రన్ ఇన్ యువర్ సిస్టమ్. అది రన్ అవుతుంటేనే నీ కంప్యూటర్ నీ సిస్టంలో ఉన్న సర్వీసెస్ అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని ప్రాపర్గా రన్ అవుతున్నట్లు. అది కానీ స్టాప్ అయితే మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ విల్ నాట్ వర్క్. ఓకే, దీంతో పాటు ఆ WMIతో పాటు ఇంకా వేరే ఏదన్నా కూడా ప్రాసెస్ కానీ క్లబ్బింగ్ టుగెదర్ షార్ట్ టైంలో కానీ రన్ అయితే అప్పుడు వీ హ్యావ్ టు థింక్ సంథింగ్ రాంగ్. అదే ఇక్కడ స్టార్ట్ అయింది, అదే మిమికాట్స్. మిమికాట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ టూల్. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ దిస్ అంటే ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ యువర్ హ్యాష్ వాల్యూస్. నేనేం చెప్పాను మీకు ఎన్క్రిప్షన్లో మీ పాస్వర్డ్స్ అనేవి హ్యాష్ వాల్యూస్ లాగా స్టోర్ అవుతాయి అని చెప్తాను, గుర్తుందా? సో విండోస్లో కానీ లైనక్స్లో కానీ పాస్వర్డ్స్ అనేవి హ్యాష్ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. సో విండోస్ వీక్, లైనక్స్ స్ట్రాంగ్ అంటే ప్లస్ సాల్ట్ యాడ్ అవుతుందని చెప్పాను, రైట్? సో ఈ మిమికాట్స్ ఏం చేస్తుందంటే
ఆ పాస్వర్డ్స్ మొత్తం స్టీల్ చేస్తుంది, హ్యాష్ వాల్యూస్ అని స్టీల్ చేస్తుంది అనమాట. అందుకని ఇట్స్ వెరీ డేంజరస్. తర్వాత ఇట్ విల్ ఎన్క్రిప్ట్ ఆల్ ద ఫైల్స్. ఓకే, ఇన్ కేస్ సిఎన్సి కమ్యూనికేషన్ ప్రాపర్గా జరుగుతుంటే ఒక కాపీ ఆఫ్ డేటా వచ్చేసి అటాకర్ కూడా పంపిస్తుంది. అదే డేటా ఎక్స్ఫిల్ట్రేషన్. ఓకే, సో యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైబర్ కిల్ చైన్ ఈస్ కాల్డ్ సెండ్ కాపీ రిమోట్లీ. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఇంకా ఇంటెలిజెంట్. ఎలా అంటే రీబూట్ కూడా అవుతుంది అనమాట. రీబూట్ అయితేనే మాల్వేర్ అనేది స్టార్ట్ అవుతుంది. రీబూట్ అవ్వకపోతే మాల్వేర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక టాస్క్ షెడ్యూలర్ క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ 1 hour 30 minutes సిస్టమ్ షుడ్ గో ఫర్ ఎ రీబూట్ అని. సో రీబూట్ కానీ అయిందంటే సిస్టము అంతే, ర్యాన్సమ్వేర్ స్టార్ట్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది అనమాట మీ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ కమ్. దిస్ ఈస్ ద పెటాయా ర్యాన్సమ్వేర్. దీన్ని చూసిన దాన్ని బట్టి ఏంటి, ఇది లాకీ ర్యాన్సమ్వేరా క్రిప్టో ర్యాన్సమ్వేరా? లాకీ ఆర్ క్రిప్టో? లాకీ, రైట్? ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఎన్క్రిప్టింగ్ యువర్ స్క్రీన్ ఇట్ సెల్ఫ్. స్క్రీన్ నుంచే యూ హ్యావ్ టు పే ద మనీ. అండ్ అది కూడా ఎలా పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారు? దే యాక్సెప్ట్ ఓన్లీ బిట్ కాయిన్స్. ఓకే, సో నార్మల్ డాలర్స్ కానీ ఇండియన్ రూపీస్ కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకు? Why they accept only crypto? Why they accept only Bitcoin? అంటే వాళ్ళు దొరికిపోతారు అని చెప్పేసి డాలర్స్ కానీ To hide themselves. అంటే హ్యాకర్స్ దొరికిపోతారు. Hackers, they don't want to reveal themselves. Okay, so Bitcoin అంటే ఎవరైతే క్రియేట్ చేస్తారో అంత ఈజీ కాదు డిటెక్ట్ చేయడం. ఓకే, సో దిస్ ఈస్ హౌ. సో ఈ ర్యాన్సమ్ వేర్ యాక్చువల్గా 2018లో సో బ్రిస్టల్ ఎయిర్పోర్ట్లో యూకేలో, ఓకే, సో యూకేలో బ్రిస్టల్ ఎయిర్పోర్ట్లో వచ్చిందనమాట. వచ్చినప్పుడు అన్ని సిస్టమ్స్ లాక్ అయిపోయి అవుట్ ఆఫ్ సర్వీస్కి అయిపోయాయి మొత్తం. అప్పుడు ఇంకా ఆ రోజు ఫ్లైట్స్ అన్ని కూడా ఆపేశారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. ఓకే, సో నేను మీకు దీనికి ఇంటర్ రిలేటెడ్ ఏంటంటే నేను నిన్న మీకు ట్రోజన్ చెప్పాను. ట్రోజన్ ఏం చేస్తుంది? ట్రోజన్ విల్ రన్ ఇన్ ద ప్రోగ్రామ్ అని చెప్పాను, రైట్? సో ప్రోగ్రామ్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే యూజింగ్ ఎ ట్రోజన్ దిస్ మాల్వేర్ విల్ గెట్ డ్రాప్. సో ట్రోజన్ డ్రాపర్ అని చెప్పాను. సో అలా డ్రాప్ అవుతుంది అనమాట ఈ మాల్వేర్. ఓకే, సో సమ్ ఆఫ్ ద మాల్వేర్స్ విచ్ ఐ హ్యావ్ రోట్ హియర్. ఓకే, సో ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ వచ్చేటప్పటికి వానాక్రై, ర్యూక్, మేజ్ అని రాశాను. ఫైల్లెస్ మాల్వేర్, ఓకే, ఆస్ట్రోత్, స్పైవేర్, డార్క్ హోటల్, యాడ్వేర్, ఫైర్బాల్, ట్రోజన్స్, ఎమోటెట్. Emotet is a dangerous Trojan which is used for banking. Okay, worms, okay, strucknet, rootkits. Okay, so at least some of the names which I request you to remember. ఎవరైనా అడిగితే can you tell me a malware for rootkit అనేసి అంటే జాకిన్లో అనేది ఏదో ఒకటి చెప్పాలి. ఒకటి మాల్వేర్స్ మనం గుర్తుపెట్టుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ర్యాన్సమ్ వేర్లోనే నిన్న మీరు చెప్పినట్లు హండ్రెడ్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. ఎవ్రీడే ఒక కొత్త మాల్వేర్ వస్తుంది. సో ఎవ్రీ మంత్ ఒక కొత్త ర్యాన్సమ్ వేర్ వస్తుంది. అన్నీ గుర్తుపెట్టుకోలేం, బట్ అట్లీస్ట్ ఫ్యూ యూ కెన్ రిమెంబర్. ఓకే, అంటే ఇప్పుడు నేను రాసిన ఏంటంటే దీస్ ఆర్ ద మోస్ట్ యూజ్డ్ ransomware, I mean malwares అన్నమాట. ఓకే, ఈ ఎమోటెట్ కానీ స్ట్రక్నెట్ కానీ ఓకే, సో ఈ ransomware కానీ. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ransomware ఇప్పుడు ఒక మాల్వేర్ వచ్చింది. ఇప్పుడు అడుగుతారు హౌ కెన్ ఐ ప్రివెంట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద మాల్వేర్ అటాక్స్ అని అడిగితే దిస్ ఈస్ హౌ.
సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ గెటింగ్ ఎ జాబ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఆల్సో, ఇట్ విల్ హెల్ప్ఫుల్. సో నెవర్ విజిట్ ఎనీ వెబ్సైట్ విచ్ ఈస్ నాట్ HTTPS సెక్యూర్డ్. సింపుల్. అది ఏం వెబ్సైట్ అయినా కానీ జస్ట్ ఇగ్నోర్. ఓకే, ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఏమంటారు HTTPS లేకుండా ఉండి లాట్ ఆఫ్ యాడ్స్ ఉండి మీరు దేని మీద క్లిక్ చేసినా వేరే ఇంకోటి ఏదైనా ఓపెన్ అవుతుంటే బెటర్ టు అవాయిడ్ యాక్సెసింగ్ దట్ బ్రౌజర్. అది ఎలా తెలుస్తుంది? ఇట్ కమ్స్ బై నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు రేపు నుంచి మీరు ఏదన్నా ఒక బ్రౌజింగ్ చేయాలన్నా ఫస్ట్ చూసుకుంటారు. ఓకే, HTTPS ఉందా, మంచిగా ఉంది సైటు, లేకపోతే ఏంటి యాడ్స్ వస్తున్నాయా, నేను ఒకటి క్లిక్ చేస్తే ఇంకోటి ఓపెన్ అవుతుందా, నువ్వు ఒకటి క్లిక్ చేస్తే ఇంకోటి ఓపెన్ అవుతుందంటే బెటర్ నాట్ టు విజిట్ దట్ సైట్స్, దే ఆర్ వెరీ డేంజరస్. సో నువ్వు ఒకటి క్లిక్ చేస్తే ఇంకోటి ఓపెన్ అయ్యింది అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినట్టు. ఆ జావా స్క్రిప్ట్లో దేర్ కెన్ బి ఎ మాల్వేర్, రైట్? సో అందుకని ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రైనింగ్ ఇస్తారు. ఇఫ్ సిస్టమ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ ఎ మాల్వేర్, నిన్న కూడా అడిగాను, వామ్తో ఇన్ఫెక్ట్ అయితే ఇట్స్ సెల్ఫ్ రెప్లికేటింగ్, బెటర్ టు రిమూవ్ ద సిస్టమ్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఓకే, సో దాన్ని ఐసోలేట్ ద సిస్టమ్ ఫ్రమ్ ద నెట్వర్క్ అంటే. నెక్స్ట్ ప్యాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ దట్ all your systems should be patched up to date. Patch Tuesday రాగానే within 2 days or 3 days apply the patches. నెక్స్ట్ డిఫెన్స్ ఇన్ డెప్త్. ఇది నేను మీకు సైబర్ కిల్ చైన్లో చెప్పాను. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుందాం. సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే ఇప్పుడు లెట్స్ సే నువ్వే ఉండొచ్చు. బోత్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, యు ఆర్ నాట్ ఏ ఎంప్లాయీ ఆఫ్ ఏ కంపెనీ అండ్ నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఆ కంపెనీలో. హౌ మెనీ వేస్ యూ హ్యావ్ టు పాస్, హౌ మెనీ హర్డిల్స్ యూ హ్యావ్ టు పాస్ అనేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే మెయిన్ గేట్ పాస్ అవ్వాలి. ఫస్ట్ మెయిన్ గేట్లో నువ్వు ఎంట్రీ రాసి నీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తే చూపించి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బ్లాక్లో కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. వాడికి నీ కాల్ లెటర్ చూపించి పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇస్తే వాడు నోట్ చేసుకొని పైన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడికి వెళ్తే అక్కడ యాక్సెస్ ఉంటుంది. ఎవరో ఒకరు యాక్సెస్ ఓపెన్ చేస్తే అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి రెస్పెక్టివ్ పర్సన్తో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తావు, రైట్? ఇదే కదా ప్రాసెస్ ఏ కంపెనీలో అయినా. ఓకే, సో దాన్ని డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటారు. అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడమే డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటారు అనమాట. ఓకే, సో ఒక అటాకర్ అనేవాడు ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు పాస్ మెనీ హర్డిల్స్. సో దాన్ని రీచ్ అవ్వకుండా చేయడమే డిఫెన్స్ ఇన్ డెప్త్. హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. మన ఇంట్లోనే ఇప్పుడు ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్, ఒక ఇల్లు తీసుకుంటే మామూలుగా జనరల్గా పీపుల్ అందరూ బెడ్రూమ్లో అక్కడ బీరువాలో పెట్టుకుంటారు ఇంపార్టెంట్ థింగ్స్. సో ఆ ఏరియాకి రావాలంటే నువ్వు ఫస్ట్ మెయిన్ డోర్ పాస్ అవ్వాలి, బెడ్రూమ్ డోర్ పాస్ అవ్వాలి, లోపలికి వచ్చి ఆ బీరువా అండ్ లాక్ను ఓపెన్ చేయాలి, అక్కడ మళ్ళీ ఇంకో లాకర్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తే యూ విల్ గెట్. సో 4 బ్యారియర్స్ని యూ హ్యావ్ టు క్రాస్, రైట్? సో దాన్ని డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటాం మనం. ఓకే, అది తర్వాత బ్యాకప్ అనేది వెరీ ఇంపార్టెంట్. పెద్ద కంపెనీల్లో ఎవ్రీడే బ్యాకప్స్ ఆర్ ఇంపార్టెంట్. వాళ్ళు బ్యాకప్ తీసుకుంటే ఒకవేళ ర్యాన్సమ్ వేర్ లాంటి మాల్వేర్ కానీ రూట్ కిట్ లాంటి బ్యాక్డోర్ కానీ వచ్చినా దాన్ని ఫార్మాట్ చేసేసి ఇమ్మీడియట్గా కొత్త సర్వర్ బిల్డ్ చేసి వీ కెన్ డిప్లాయ్ ఏ బ్యాకప్. ఓకే, సో తర్వాత సో యాంటీవైరస్, యాంటీ స్పామ్, ఫైర్ వాల్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను వెరీ ఇంపార్టెంట్ అని. ఇవన్నీ అదర్ థింగ్స్. ఓకే, సో ఐపీఎస్, యాంటీవైరస్, ఫైర్ వాల్స్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ యువర్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ మల్టిపుల్ అటాక్స్. ఓకే, సో ఇప్పుడు నేను 445 అనే పోర్ట్ని బ్లాక్ చేశా అవుట్ సైడ్ వరల్డ్ నుంచి వచ్చేది. అప్పుడు ఈ మాల్వేర్ అనేది రాదు కదా. ఎందుకు వచ్చింది? 445 పోర్ట్ ఓపెన్ చేయటం వల్లే. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇంక ఇది మాల్వేర్ సిమ్టమ్స్ మీకు తెలిసిందే, నేను ఐ డోంట్ వాంట్ టు టెల్. సో సిస్టమ్ స్లోగా ఉంటుంది, బ్రౌజింగ్ అవ్వదు, అప్పుడప్పుడు షట్ డౌన్ అయ్యి బ్లూ స్క్రీన్ వస్తుంది. ఓకే, అన్వాంటెడ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఫైల్స్
కొన్ని ఆటో ఫైల్స్ అని ఐఎన్ఐ ఫైల్స్ అనేసి అని మీ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉంటుంది, డెస్క్టాప్ మీద. కంప్యూటర్ బిహేవియర్ కొంచెం స్ట్రేంజ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ యూ గైస్ నో. ఓకే, సో చెప్పాను కదా, మాల్వేర్ వచ్చినప్పుడు యాంటీవైరస్ని స్టాప్ చేస్తుంది, ఫైల్స్ని మాడిఫై చేస్తుంది. ఓకే, ప్రోగ్రామ్స్ సరిగ్గా రన్ అవ్వవు. ఓకే, కొన్ని ప్రోగ్రామ్స్ స్టాప్ అయిపోతాయి, క్రాష్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. ఓకే, సడన్గా నీ సిస్టంలో బిహేవియరల్ చేంజ్ వస్తే దట్ మీన్స్ దేర్ ఈస్ సమ్ మాల్వేర్ ఇన్ యువర్ ల్యాప్టాప్. సో వాట్ ఐ వాంట్ టు టెల్, సో ఈ సెక్యూరిటీ థ్రెట్ 1 and 2 వాట్ ఎవర్ ఉన్నాయో, దిస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఈ రెండు మీరు ఖచ్చితంగా మొత్తం చదవాలి. ఓకే, దీంట్లోనే సగం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైన్. సో ఇవి చదవండి, సెక్యూరిటీ. అలాగే ఇంకా వెబ్ అటాక్స్ ఉన్నాయి, వెబ్ అప్లికేషన్ అటాక్స్ ఉన్నాయి. వెబ్ అటాక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. వెబ్ అటాక్స్ నేను కొంచెం ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. ఎలా అటాకర్ అనే అతను ఒక వల్నరబుల్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ ఉంటే ఎలా హ్యాక్ చేస్తాడు అని కొన్ని ప్రాక్టికల్స్ నేను చూపిస్తాను రేపు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఫైన్. ఎనీ డౌట్? ఫస్ట్ చదవండి. సో ఇఫ్ యు ఆర్ రీడింగ్ నో, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డౌట్స్. ఓకే, అది. సో ఓకే, చరణ్ అసలు జాయిన్ కూడా అవ్వాలి, నిద్రపోతున్నట్టున్నాడు మనోడు. ఏం చేస్తాం? ఓకే, ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేస్తాంలే. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ అన్న 2 PPTs ఒకసారి షేర్ చేయరా బ్రో? ఒకటి ఆల్రెడీ చేశాను కదా, సెక్యూరిటీ థ్రెట్ 1 చేయలేదా నేను? మొన్న సెక్యూరిటీ థ్రెట్ 1 షేర్ చేశారనే నాకు ఐ థింక్ సో. ఇదేనా? 11 ఇది. ఓకే, ఐ విల్ షేర్ దిస్ టూ. ఓకే, చేసిన తర్వాత ఓకే, ఫైన్. దెన్ విల్ మీట్ టుమారో మార్నింగ్. రేపు ఉందా? రేపు జాయిన్ అవుతారా? బ్రో జాయిన్ అవుదాం. టుమారో 6:30 కాదులే కానీ 7 to 8 hours. ఓకే, 7 to 8 we will connect. ఓకే బ్రో, యా ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.